చేగుర్తు పార్టీ ప్రతిరోజు మీటింగ్లు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు చేసుకుంటా జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు అని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఈ ఎలక్షన్లలో చేగుర్తు పార్టీ లీడర్ల తరపున ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందోసారి చూసొద్దాం పాలి. అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతుంటే చేకూర్తు పార్టీ లీడర్లు మస్తుగా ప్రచారం చేస్తుర్రోళ్ళ. హస్తం పార్టీ లీడర్లు అందరు జనాల దగ్గరికి పోయి ఓట్ల గురించి చెప్పుకుంటా ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ సార్ ఇవాళ ఆసిఫాబాద్ లో జనజాతర సభ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్చుతో పాలిన్నుర్రి. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసిందేమీ లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డది. ముఖ్యంగా మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. మా అక్కలీడ మా పెద్దమ్మలు ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మగారింటికి వెళ్ళండి, అత్తగారింటికి వెళ్ళండి, లేకపోతే నాగోబా జాతరకు వెళ్ళండి, లేకపోతే భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అందించింది మన ప్రభుత్వం. ఇదే కాదు, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి కట్టెలపై కష్టాల నుంచి ఆడబిడ్డలను బయట పడేయాలి అని 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే పేదవాళ్లకు అందిస్తున్నాం. ఇదే కాదు, పేదవాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఉండాలి, కరెంటు బిల్లులు చూసి మీ కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంటే 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద పేదవాళ్ళ వైద్యానికి కార్పొరేట్ హాస్పిటళ్లలో మీరు వెళ్ళి బిల్లులు కడితే మీరు దవాఖానా నుంచి ఇంటికి రావాలంటే బిల్లు చూస్తే అక్కడనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలతోని పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందించి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.